మేలు పొందిన వెళ్దు కానీ ఖచ్చితంగా ఒక మేలుతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. మీరంతా ఏదో ఒట్టిగా వచ్చి ఏదో కాలక్షేపంగా గడిపేసి వెళ్ళిపోవడం కాదు. అందరూ అందరూ మోకరించగలిగిన వాళ్ళు అందరూ మోకాళ్ళు వేద్దామా? అది రెస్పెక్ట్. మోకాళ్ళు వేయుట, దేవునిని గణపరచుట, మోకాళ్ళు వేయుట దేవుని మీద ఆధారపడుటను సూచిస్తుంది. ఏంటి మోకాళ్ళు వేయండి. దావీదు అంటున్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా విజ్ఞాపనను ఆయన విని ఉన్నాడు, నా శత్రువులందరినీ ఆయన తరిమివేసి ఉన్నాడు అన్నాడు. ఎంతో దుఃఖములో పడక కూడా కొట్టుకుని పోయేంత వేదనలో అతడు ప్రార్థన చేశాడు. నీకు వస్తుందా ప్రార్థన? కన్నీరే వస్తుందమ్మా, ప్రార్థన రావట్లేదంటావు. ఏదో ఒకటి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని విప్పుకో. నీ శ్రమ ఏంటో చెప్పుకో, నీ బాధ ఏంటో చెప్పుకో. ఇదిగో నీ యొక్క ప్రశ్న ఏముందో చెప్పు. అది ఏదైనా, అది ఎంత గొప్ప సంఘర్షణ అయినా సరే, నీ ప్రభు మనుషులకు అసాధ్యమైనది ఉన్నదేమో, డాక్టర్లకు అసాధ్యమైనది ఉన్నదేమో, అధికారులకు అసాధ్యమైనది ఉన్నదేమో, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు అది అసాధ్యమేమో, కానీ నీ ప్రభువుకి అది అసాధ్యము కానే కాదు. అడుగు ప్రభుని. ఏ బాధ నిన్ను వేదనకు గురి చేస్తుందో, ఏ సమస్య నిన్ను వేదనకు గురి చేస్తుందో చెప్పేయ్. మోమాట పడొద్దు, కప్పుకోవద్దు. ప్రభు దగ్గర సమస్తము ప్రభా, దేవా నీ సహాయము నాకు దయచేయి, నీ సహాయము నాకు దయచేయి, నీ కృప నాకు దయచేయి, నీ సహాయము నాకు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ చెయ్యి, ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను, నీ కన్నీరు తుడిచి ఇక్కడి నుంచి పంపిస్తాడు. నీకు దేవుడు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావా? ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నావా? ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావేమో. ఈ సమస్య ఎప్పుడు తీరుద్ది? దేవుడు నా ప్రార్థన ఎప్పుడు వింటాడు? నన్ను ఎప్పుడు కనికరిస్తాడు? ఇంకెంతకాలం నీ విధంగా తిరగాలి? ఇంకెంతకాలం వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి? ఇంకెంతకాలం హాస్పిటల్ చుట్టూ తిరగాలి? ఇంకెంతకాలం ప్రభువా? సిగ్గుపడకుండా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. టైం చూసుకోకుండా ప్రార్థన చేయడం నేర్చుకో. ఇదిగో దేవునికి అప్పగించుకో నీ వ్యాజ్యమంతా. నీ ప్రార్థన, నీ మనవి కూడా దేవుడు ఆలకిస్తాడు. రాహేలు మనవిని ఆలకించలేదా? ఎబ్బేజు మనవిని ఆలకించలేదా? దావీదు మనవి ఆలకించలేదా? దేనిని గూర్చి చింతపడద్దు. ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు చెప్పండి అన్నాడు. చెప్పండి అని డోర్ తెరిస్తే, ఓపెన్ చేసి ఉంచితే ఎందుకు అందులో ప్రవేశించలేకపోతున్నావు? సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు వదిలిపెట్టి ఈరోజు ఒక చిన్న బిడ్డలాగా ఆధారపడిపో అన్నా, ఆధారపడిపో అక్క, ఓ ఆంటీ, అంకుల్, ఆయన మీద ఆధారపడిపో. నిన్ను ఆయన సిగ్గుపరచడు. మీ పిల్లలు సిగ్గుపరిచినట్టు, మీ బంధువులు సిగ్గుపరిచినట్టు ఆయన మిమ్మల్ని సిగ్గుపరచడు. నీ భర్త సిగ్గుపరిచినట్టు ఆయన సిగ్గుపరచడు. ఆయన నిన్ను ఎప్పటికీ తల వంచనివ్వడమ్మా. నీ ప్రార్థన వింటాడు. అనతి కాలంలో, అతి త్వరలో నీ దేవుడు నీ జీవితంలో ఒక మహిమను చూపించబోతున్నాడు. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తున్నారు. గొప్ప సంఘములో మీరున్నారు. ఇది ఆత్మపూర్ణులైన దైవజనులు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రభు మీ వెనకాలన్నారు, మీ వెంట ఉన్నారు. చింతపడద్దు, దిగులు పడద్దు. ఆయన చిత్తం చేయడం నేర్చుకో. ఏమైనా నీలో బలహీనతలుంటే ఇప్పుడే సరి చేసేసుకో. ఇప్పుడే దేవుని దగ్గర ఒప్పేసుకో. దైవ భక్తి ఏమైనా లోపించిందా? భక్తిని మరలా కొనసాగించు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టావా? ఆయన సేవను విడిచిపెట్టావా? ఇదిగో ఆయన పనిని విడిచిపెట్టావా? ఎక్కడైనా దేవునికి అయిష్టమైన మార్గం నడుస్తున్నావా? దైవ భక్తిలో ఎక్కడైనా లోపం కలిగితే మరలా ప్రభు దగ్గర నిన్ను అప్పగించుకో. ప్రభు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేజారిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేజారిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు.
సాయంకాల సమయంలో నీ పని అయిపోయింది, ఏం చేయగలవు? నీ వయసు అయిపోయింది, నీ బలం అంతా తరిగిపోతుంది, నువ్వు రిటైర్డ్ అయిపోయావు, అందరు నేను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, లేకపోతే నీ జీవితంలో ఈ మంచి మంచి ఆపర్చునిటీస్ అన్ని వెళ్ళిపోతున్నాయి, ఇంకేముంది నీకు మంచి భవిష్యత్తు? 2022 కూడా వెళ్ళిపోతుంది, నీ బతుకింతే, నీ జీవితం ఇంతే అని అపవాది నీ చెవుల దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్తున్నాడేమో. నీ స్థితిని నీకు చూపించి దేవుడు కూడా నిన్ను క్షమించడు అంటున్నాడేమో. ఈ అనారోగ్యం నిన్ను విడిచిపెట్టదు, అయిపోయింది నీ పరిస్థితి, ఈ రోగం ఎంతో మందిని తీసుకెళ్ళిపోయింది, నిన్ను కూడా తీసుకెళ్ళిపోద్ది అంటుందేమో. ఈరోజు విశ్వాసంతో ప్రభు దగ్గరికి రా. మనుషుల్లాగా ఆయన మాట్లాడడు, మనుషుల్లాగా ఆయన నిన్ను కృంగదీయడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు ఆశ్రయంగా ఉంటాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. ఇది అనేకుల ముందు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి, మీ గృహాల్లో ప్రార్థన చేసుకోండి, మందిరాల్లో చేరి ప్రార్థన చెయ్యండి, ప్రార్థన ఒక ఉద్యమంగా చేసుకోండి, దేవుని కాళ్ళు పట్టుకోవడం నేర్చుకోండి. విశ్వాసంతో ఆయన దగ్గరికి రండి, ఆయన దగ్గరికి రావడానికి మోమాట పడకండి. దూరమైన, భారమైన, వర్షమైన, తుఫానైనా, వరదైనా, ఎండైనా, కొండైనా ఆయన సన్నిధిని వదులుకోకండి. మనకు ఆయనే దిక్కు, ఆయనే మనకు దిక్కు. నీకు ఆయన తోడుగా ఉంటాడు, నీకు నీ బిడ్డలకు, నీ సంతానానికి ఆయన ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి వందనాలు. ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, కనికరించే దేవుడు, ఎంత మంచి దేవుడు మాకు దొరికావు నాయన. అయ్యా, అనుక్షణం మమ్మల్ని వెన్నంటి ఉండే దేవుడుగా, మా బాధలు అర్థం చేసుకునే దేవునిగా, మా హృదయాన్ని అర్థం చేసుకునే దేవునిగా, మాకు సమీపంగా ఉన్న దేవునిగా మాకు ఉన్నావు నాయన. నీకు వందనాలు. కష్టాలు, కన్నీటి లోయలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో ప్రశ్నార్థకమైన పరిస్థితులు మా జీవితంలో ఉన్నప్పుడు దానికి జవాబు నీవే, 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 నీవే. ఎలా ప్రార్థన చేయాలో ఈరోజు మాతో మాట్లాడావు. ఇంకా మా జీవితంలో ఏది నీకు ఆయాసకరమైనది ఉన్నా తొలగించండి.